మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తల్లిదండ్రుల ప్రోత్సాహానికి తన కృషిని జోడించాడు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదంటూ నిరూపిస్తూ జాతీయ స్థాయిలో జరిగిన నీట్ పరీక్షల్లో సత్తా చాటాడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన శ్రీశాంత్ రామ్. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించి నీట్లో మెరిశాడు. వైద్యుడు కావడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. చిన్ననాటి నుంచి చదువుల్లో రాణిస్తూ ఇటీవల వెలువడిన నీట్ పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించి ఔరా అనిపించాడు. కొత్తగూడెం మండలం దుర్గారం గ్రామ పంచాయతీలోని గుంట్రపల్లికి చెందిన పులిసం సాంబయ్య సుజాత దంపతుల చిన్న కుమారుడు శ్రీశాంత్ రామ్. చిన్నప్పటి నుంచి చదువుల్లో ఎంతో చురుకు. తండ్రి సాంబయ్య ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాడు. తల్లి గృహిణి. శ్రీశాంత్ రామ్ కు ఎంబీబీఎస్ చేయాలని చిన్ననాటి నుంచే ఆశ. ఎలాగైనా నీట్ పరీక్ష రాసి అందులో మంచి మార్కులు రాబట్టాలని అహర్నిశలు కష్టపడ్డాడు. అందుకు ప్రతిఫలంగా ఇటీవల వెలువడిన నీట్ 2024 ప్రవేశ పరీక్షల్లో 720 మార్కులకు గాను 604 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరీలో 488వ ర్యాంక్ సాధించాడు. నేషనల్ లెవెల్లో జరిగిన నీట్ 2024లో జరిగిన నీట్లో నాకు 604 మార్క్స్ వచ్చాయి. నేషనల్ లెవెల్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 75,953 ర్యాంక్ వచ్చింది. కేటగిరీలో 488 ర్యాంక్ వచ్చింది. దీంట్లో నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, మా లెక్చరర్ల ప్రోత్సాహం ఎంతో ఉంది. వాళ్ళని చాలా మోటివేట్ చేశారు. అలాగే నేను మా నాన్నని రోల్ మోడల్గా, ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఇలా తీసుకోవడం మా డాడీ కూడా చాలా సపోర్ట్ చేశారు దీనికోసం. అలాగే నేను చాలా కష్టపడి ఎంబీబీఎస్ సీట్ని కూడా సాధించాను. అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు గుండె ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నారు. కాబట్టి దాంట్లో నేను ఎంబీబీఎస్ తర్వాత కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేసి ఇక అందరికీ మంచి వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని అందించాలని కృషి చేస్తున్నాను. దీంట్లో మా తల్లిదండ్రుల కోసం చాలా ఉంది. మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకున్నాడు. అదే మా నాన్నగారి డ్రీమ్. కాబట్టి దాన్ని నెరవేర్చడానికి నేను చాలా కష్టపడి చదివాను. నీట్లో సంపాదించాను సీట్. ఈ సందర్భంగా విద్యార్థి శ్రీశాంత్ రామ్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నీట్లో మంచి ర్యాంక్ సాధించాను. ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్ వచ్చింది. దేశవ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి మొదలుకుని పెద్దవారి వరకు గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఎంబీబీఎస్ తర్వాత కార్డియాలజీపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు మంచి వైద్యాన్ని అందిస్తాను. తల్లిదండ్రులు కూడా డాక్టర్ కావాలని కోరుకున్నారు. వారి కలను నిజం చేశాను అంటూ విద్యార్థి శ్రీశాంత్ రామ్ చెప్పుకొచ్చాడు. కష్టపడి చదివి నీట్లో మంచి ర్యాంక్ సాధించిన శ్రీకాంత్ కు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మాది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం దుర్గారం గ్రామ పంచాయతీలోని గుండ్రపల్లి గ్రామం. ఇటీవల నీట్ 2024 ఫలితాల్లో మా చిన్న కుమారుడైనటువంటి పులిసం శ్రీశాంత్ రామ్కి మరి 720 మార్కులకు గాను 604 మార్కులు సాధించి మరి ఆల్ ఇండియా ర్యాంక్ 75,953 రావడం జరిగింది. మరి ఎస్టీ కేటగిరీ ర్యాంక్ చూస్తే 488 ర్యాంకు రావడం జరిగింది. ఇందుకు గాను మా పేరెంట్స్, మా దంపతులు ఇద్దరం కూడా చాలా సంతోషపడుతున్నాం. మా అబ్బాయిని చూసి చాలా సంతోషపడుతున్నాం, చాలా గర్వపడుతున్నాం కూడా. మరి దీని వెనుక అతని చిరకాల వాంఛ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. మరి చిన్నప్పటి నుండి కూడా నేను కూడా ఒక డాక్టర్ అయిదాం అనుకున్నా. మరి నేను సాధించలేనటువంటి దాన్ని నా చిన్న కొడుకు సాధించడం చాలా సంతోషపడుతున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.